తెలంగాణలో సవాళ్లు ప్రతి సవాళ్లు హీటెక్కిస్తున్నాయి. నేతలు మాటలు మంటలు రాజేస్తున్నాయి. సీఎం రేవంత్ టార్గెట్ గా బీజేపీ బీఆర్ఎస్ నేతలు విమర్శలు బాణాగ్మాలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో వచ్చిన మార్పుపై దమ్ముంటే చర్చకు రావాలని ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. సీఎం విసిరిన ఛాలెంజ్ కు ప్రతిపక్షాలు కూడా అదే రేంజ్ లో కౌంటర్ అటాక్ కు దిగాయి. సరే నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండు కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ. ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరి పిలిచిండు. కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు గానీ మేము చాలు నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం. కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీ ఉంటాం, ఎందుకంటే ఇలా 10 ఏళ్లు మునిగి తేలిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ. కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి మాకు తెలుసు. కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు 72 గంటలు టైం అంటున్నా అంటే, మళ్ళా మీరు అక్కడికి చర్చకు వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది. ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తి ఇప్పటికే అందరికి అర్థమైపోయింది. ఎవడన్నా అడుగుతాడండి ముఖ్యమంత్రి దేవాదుల గోదావరి బేసిన్లు ఉన్నదా అని అడిగే పరిస్థితి ముఖ్యమంత్రి. బేసిన్ తెలియదు, బెండకాయ తెలియదు. దాంతో పాటు ఇంకా దరిద్రం ఏంటంటే నల్లమల పులి అని చెప్పుకుంటాడు. నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్ లో. ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం డేటు అన్ని నీ ఇష్టం. నేను రెడీ. మా పార్టీ తరఫున నీ సవాల్ను స్వీకరిస్తా ఉన్నాం. అసలు ఈ సమస్యకు కారకులై ఒప్పుకున్నటువంటి మీరు చేస్తున్నటువంటి రాజకీయాలపై వాస్తవాలను తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో దేవాలయాన్ని శాసనసభ వేదికగా చర్చ చేయడానికి సిద్ధమని చెప్పడం జరిగింది. మీరు అక్కడ బహిరంగ చర్చకు పిలవడానికి అవకాశం కానీ సరైనటువంటి విధానం కాదు. మీకు శాసనసభ్యుడిగా ప్రజలిచ్చిన అవకాశం చర్చ చేసేటువంటిది శాసనసభ. ప్రజాస్వామ్యంలో మాజీ మంత్రి శాసనసభ్యుడివి ఏదో చర్చ చేయాలనుకుంటాను. జాతీయ గవర్నమెంట్ చేద్దామా లేదా గవర్నమెంట్ గౌరవ చేద్దామా లేకపోతే నాకు తరగతి చర్చ చేద్దామా వీధిలో కొట్టాల్సినటువంటి విలువ ఎన్నిక ప్రజాస్వామ్య ఎన్నిక కాబట్టినటువంటి వాళ్ళం కాదు. నాకే మేము చర్చలకు ఎన్నుకోబెట్టడం కాదు. గతంలో ఎన్నికల సమయంలో మేనిఫెస్టో తీసుకొచ్చి ప్రజలను తప్పుదారు పట్టించి ప్రజలకు అనేకమైన వాగ్దానాలు చేసి ఏం చేసింది ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను ఈ ఒక ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ప్రభుత్వము ఇప్పటి వరకు చేసింది ఏంది అని అంటే, నా దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం బికారీ అయిపోయింది, భిక్షం అడుక్కునే పరిస్థితి ఉంది, మీరే చెప్పండి, మీ యొక్క ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి ప్రజల ముందు సిగ్గు లేకుండా ఏడ్చేటటువంటి ఒక ప్రభుత్వం ఇది. యూరియా లేదు, యూరియా కొరత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో, యూపీఏ ప్రభుత్వంలో. మా దగ్గర యూరియా లేదని చెప్తుంది. ఎక్కడ పోయినాయి మీకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యూరియా? ఏం చేశారా? యూరియాని మింగారా, తిన్నారా? రైతులకు యూరియాలు వేయలేని పరిస్థితి ప్రభుత్వం నిన్న పెట్టింది ఒక పెద్ద సభ. ఆ సభలో పేరు సామాజిక న్యాయం చేస్తా అని చెప్పి సభలు పెట్టారు. ఏం న్యాయం చేశారండి ఆ సభలో? మోదీని మాత్రమే తిట్టారు, ఆర్ఎస్ఎస్ ని తిట్టారు, బీజేపీని తిట్టారు. అదా మీ సామాజిక న్యాయం? మీరు పెట్టిన సభ ఏంది? మీరు మాట్లాడిన మాటలేంది? ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కేసీఆర్ గారే ప్రాతినిధ్యం ఉంది, కేసీఆర్ గారు. కాబట్టి మా సీఎం గారు అసెంబ్లీలో రండి, చర్చించుదాం, సూచనలు చేయండి అని మాట్లాడితే ఫామ్ హౌస్ నుంచి ఆయన బయటికి రానియడట కానీ విదేశాల నుంచి ఉటాముటిని వచ్చి నేనున్నా అని మాట్లాడు. ఇలా మీకు అందరికీ గుర్తింపు సమస్య. ఆల్రెడీ మీరు డెడ్ అయిపోయింది మీ పార్టీ. మా సీఎం రేవంత్ రెడ్డి గారు విసిరిన సవాల్కు నీకు కాదు సవాల్, ప్రతిపక్ష నాయకుడిగా మరి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు రండి, ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, అసెంబ్లీకి రండి, లేఖ పెట్టండి, అసెంబ్లీ సమావేశపరుస్తామని మేమంటే ఆయన డెడ్ లైన్ పెట్టినాం. నీ డెడ్ లైన్ల కోసం ఇక్కడ ఎవరు వెయిటింగ్ గా లేరు. మేం పెట్టిన డెడ్ లైన్ అసెంబ్లీ వేదిక. అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు బయటికి రాకుండా ఆయననేమో ఫామ్ హౌస్ లలో ఉంటారు, మీరేమో విదేశాలలో తిరుగుతారు, మీ చెల్లెనేమో జైలు సమస్యతో ఎదుర్కొంటుంది. నిన్నగాక మొన్న కొన్ని ఇంటర్వ్యూలలో ఆయన అసలు నాకు నాయకుడే కాదు కేటీఆర్ అంటే. నీతో చర్చించడానికి ఎవరు తగ్గిలేరు ఇక్కడ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే కోరుతున్నారు కేసీఆర్ గారిని. కేసీఆర్ గారు ఎట్లా అడగరు? అసెంబ్లీ పెట్టండి నేను వస్తాను ఆయన అన్నాడు. రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు అసెంబ్లీ పెడతారు, రండి చర్చిద్దామని. మా దగ్గర ఉన్న రిపోర్ట్ ఇది, మీ దగ్గర ఉన్న రిపోర్ట్ మీరు చెప్పండి. ముఖ్యమంత్రిగా అడుగుతున్నాడు, ప్రతిపక్ష నాయకుడిగా మీరు మాట్లాడండి. కేసీఆర్ గారు ఈ సెకండ్ బెంచ్ లీడర్లు ఎందుకు మాట్లాడుతున్నారు? సెకండ్ బెంచ్ లీడర్లు ఎవరు? కేటీఆర్ గారు కానివ్వండి, లేకపోతే హరీష్ రావు గారు. వీళ్ళు సెకండ్ బెంచ్ లీడర్లే కదా. ప్రోటోకాల్ అంటే కేటీఆర్ గారికి ఏమైనా అవగాహన ఉన్నదా? లేదు. కేటీఆర్ గారు ఒక మాట చెప్తున్నా, కేటీఆర్ గారు మీకు పదే అంటున్నారు, మాట్లాడుతున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నది? అసెంబ్లీ పెడదాం రండయ్యా అని ఈయన అడుగుతుంటే, కంట్రీ క్లబ్ రా, ప్రెస్ క్లబ్ రా, బోర్డ్స్ క్లబ్ రా, అరే అసెంబ్లీ ఎందుకు ఉన్నది? మరి ఇవన్నీ తీసేసి మరి ఆండే కూర్చోండి. రోజు కళ్ళు దుకాణానికి ఒకటి రా అని చెప్పలేడు ఆయన.
ఇక అది ఒక్కటి మిగిలింది కేటీఆర్కి. ఇక లైంగిక దాడుల బాధితులు చిన్నారుల రక్షణ భద్రతా అంశంపై సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. చిన్నారులపై లైంగిక హింస కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు సీఎం రేవంత్. సామాజిక మాధ్యమాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. చిన్నారులు మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు అండగా ఉన్నామని, చిన్నారులపై లైంగిక హింసను అందరూ ఖండించాలని అన్నారు సీఎం రేవంత్. Organizers for holding. We have to protect our children from sexual abuse at any cost and with all means. My government gives top priority to the protection of children and women. Telangana Bharosa project has 29 centers. It provides police support, legal aid, medical assistance and counseling in a friendly environment. Telangana pioneered child-friendly courts run by Hyderabad Bharosa Center. The goal is not just faster cases disposal, but total child protection and development. POCSO Act and Juvenile Justice Act are highly progressive instruments in our legal framework, but they come with problems. We must ensure procedure help child victims, not hurt them. We must also end child pornography and impose strict punishments. Social media abuse of children must also be treated without mercy for culprits. Our state government is fully ready to take all steps. We must ensure justice and compassion for children not only in courts but also at police station, child centers and in every step of this process. I appeal to all of you, respected judges, police officers, CWCs, development partners, let us move forward with a shared mission. Justice is not just about conviction. It is about restoration, about dignity and reclaiming childhood. Thank you. Jai Telangana. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు కోవర్టులు తెలంగాణలో ఉన్నారని, తాను చేసిన వ్యాఖ్యలు కాంట్రాక్టర్లను ఉద్దేశించి మాత్రమేనని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నాయకులను గురించి తాను ఎలాంటి కామెంట్స్ చేయలేదని స్పష్టం చేశారు. తన వీడియోను చూడకుండానే కొందరు విపక్ష నేతలు కోవర్టులుగా మాట్లాడానని తప్పుడు ప్రచారం చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టం జరుగుతుంది గోదావరి నీళ్ళల్లో, ఆల్రెడీ కృష్ణా నీళ్ళలో నష్టం చేసినారు పోయిన గవర్నమెంట్లో. కాబట్టి అది బంద్ కావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఎవరైతే హైదరాబాద్ దందాలు చేస్తున్నారో ఆంధ్ర నుంచి వచ్చి వాళ్ళని అన్నీ కట్ చేస్తే వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకొని బంకచెల్ల బంద్ చేపిస్తారని చెప్పడం. ఏంటో తెలియదు, రాచరిక ప్రార్థన అంటే నాకు తెలియదు. ఆయన ఏం మాట్లాడిండో, ఆయన ప్రెస్ మీట్ పెట్టిండా లేకుంటే బ్రహ్మానందం గారు మాట్లాడినట్టు జోక్ సదస్సు లాగా పెట్టుకున్నాడా నాకు అర్థం కాలేదు. నేను 100 బెడ్ హాస్పిటల్ పక్కన వాళ్ళ అక్క పేరు మీద భూమి ఉంది కాబట్టి ఆ ప్రస్తావన తీసిన. ఆమె పేరు అక్కడ లేకుండా ఆమె పేరు తీయపోతుంది. నేను ఎంఆర్ఓ వాళ్ళు నోటీసులు పంపించి మీ డేటా సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. మీరు డేటా సబ్మిట్ చేయకుండా ఎన్ఓసి ఉందని అన్నారు కదా. నేను ఒకటే అడుగుతున్నాను లక్ష్మారెడ్డి గారిని, నాకు మీ సిస్టర్ అని కానీ ఎవరైనా నాకు మీకు ఎవరి పైన నాకేం రూపాయలు లేవు, ఏం లేవు. మేము నోటీస్ ఎంఆర్ఓ గారు పంపిస్తారు కదా, ఆ ఎన్ఓసి కాపీ ఏదో ఒక వారం రోజులు టైం ఇస్తున్నాం. 7 రోజుల లోపల మాకైతే దొరకలేదు ఎంఆర్ఓ ఆఫీస్లో. ఎన్ఓసి తీసుకోమని చెప్తా కదా, ఆ ఎన్ఓసి కాపీ దయచేసి మీరు వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయండి. దాని తర్వాత మీరేమన్నారు 2 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉందన్నారు. మీరేమన్నా 1200 గదాలు ఉందని మీరే ఒప్పుకుంటున్నారు కదా. మళ్ళీ 1200 గదాలు మీ మేనల్లుడు ఎప్పుడు రిటర్న్ చేస్తారో అది కూడా చెప్పండి. తక్కిన విషయాలు మీరు ఏదైతే మాట్లాడారో ప్రతి ఒక్కటి గురించి నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. మీరు మా అమ్మ గురించి కూడా మాట్లాడాను. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు ముగ్గుపోవచ్చు, వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రొసీడింగ్స్ ఇవ్వచ్చు. ఇది నేను చెప్తున్నాను, మీరైతే ఎట్లా ఇవ్వలేదు 10 ఏళ్ల నుంచి. మేము ఇస్తుంటే మీకేం బాధ అని అంటున్నాను. తెలంగాణ బీజేపీ చీఫ్ గా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. రామచంద్రరావు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తొలుత ఉస్మానియా వర్సిటీలోని సరస్వతి ఆలయంలో రామచంద్రరావు పూజలు నిర్వహించారు. అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత గన్ పార్క్ వద్దకు చేరుకుని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. రామచంద్రరావు బాధ్యతల స్వీకరణ నేపథ్యంలో పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. పార్టీ అధ్యక్షుడు ఎన్నుకునేటటువంటి ప్రక్రియ పూర్తయిన తర్వాత అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు భాగ్యలక్ష్మి మాతా టెంపుల్కి ఇక్కడ ఆశీర్వాదం
చాలా విషయాలు వచ్చారు. వారి భాగీరథి గారి యొక్క పూజ చేసి వారి ఆశీస్సులు తీసుకొని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ కార్యాలయానికి వచ్చి వాగ్మూలం ఇవ్వాలని నోటీసుల్లో తెలిపారు. అయితే శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో రాలేనని మహేశ్వర్ రెడ్డి సిట్ అధికారులకు తెలియజెప్పారు. వచ్చే బుధ శుక్రవారాల్లో ఒక రోజు విచారణకు రావాలని సిట్ అధికారులు మహేశ్వర్ రెడ్డికి తెలిపారు. తెలంగాణలో పలు రాజకీయ పార్టీలపై ఈసీ కీలక చర్యలు చేపట్టింది. గత 6 ఏళ్లుగా ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా కేవలం రిజిస్టర్ పార్టీలుగా మాత్రమే కొనసాగుతున్న 13 పార్టీలకు షోకాస్ నోటీసులు జారీ చేసింది. పార్టీ గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో స్పష్టమైన కారణాలతో వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో ఆదేశించింది. రాష్ట్రంలో ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయి ఉండి 6 ఏళ్లకు పైగా ఏ ఎన్నికల బరిలోనూ నిలవనని పార్టీలను జాబితా నుంచి తొలగించాలని ఈసీ నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగానే 13 పార్టీలను గుర్తించింది. అలాగే చర్యలు కూడా ప్రారంభించింది. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో భాగంగా శాశ్వత మౌలిక వసతుల కల్పన దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 6 నెలల ముందుగానే పలు నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద కొత్తగా నిర్మించబోయే గద్దెల నమూనాను ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీనిపై సమ్మక్క సారలమ్మ పూజారులు, ఆదివాసీ సంఘాలు అభ్యంతరాలు తెలుపుతున్నాయి. జిల్లా కలెక్టర్లతో నేడు పూజారుల సంఘం మాట్లాడనుంది. మాస్టర్ ప్లాన్ లో భాగంగా అమ్మవార్ల గద్దెలను విస్తరించేందుకు దేవాదాయ ఆర్కిటెక్చర్ రాజశేఖర్ గద్దెల డిజైన్లను రూపొందించారు. ఇటీవల మేడారం ఐటీడీఏ క్యాంప్ ఆఫీసులో జరిగిన రివ్యూలో ఈ డిజైన్లను చూపి పూజారుల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. అయితే కొత్త డిజైన్లపై పూజారులు విముఖత వ్యక్తం చేస్తూ ఆదివాసీ కట్టుబాట్లు, సంస్కృతి సంప్రదాయాలు గౌరవిస్తూ గద్దెల పునర్నిర్మాణం చేపట్టాలని కోరారు. పాసమైలారం ప్రమాదంలో అంతకంతకు మృతులు పెరుగుతున్నారు. సిగాచి ప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పుడు 40కి చేరింది. ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. మృతుడు మొన్మొన్ చౌదరిగా గుర్తించారు. మరోవైపు ప్రమాద స్థలిలో శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. 6వ రోజు కూడా ఎస్డీఆర్ఎఫ్ హైడ్రో సిబ్బంది ప్రమాద స్థలిలో శిథిలాల తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తుంది. అటు ప్రమాదం జరిగి 6 రోజులు అవుతున్నా ఇంకా 9 మంది కార్మికుల ఆచూకీ లభించడం లేదు. మరోవైపు పటాన్ చెరువు ఆసుపత్రిలో 5 గుర్తు తెలియని మృతదేహాలు ఉన్నాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ 23 మంది కార్మికులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. మాజీ సీఎం కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా ఆయన గురువారం ఆసుపత్రిలో చేరారు. బ్లడ్ షుగర్, సోడియం స్థాయిలు మానిటరింగ్ చేయడానికి ఆసుపత్రిలో చేరాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో ఆయన 2 రోజులు అక్కడే ఉండి చికిత్స పొందారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి నందీనగర్లోని నివాసానికి వెళ్లారు. అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మరో 20,000 ఎకరాలకు పైగా భూమిని సమీకరించేందుకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలోని నివాసంలో జరిగిన 50వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో మొత్తం 7 ప్రధాన అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేశారు. ఇందులో భాగంగా అమరావతి, తోళ్లూరు మండలాల్లోని 7 గ్రామాల్లో కలిపి మొత్తం 20,494 ఎకరాల భూమిని సమీకరించాలి అన్న ప్రతిపాదనకు అథారిటీ పచ్చజెండా ఊపింది. దీంతో పాటు రాజధానిలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టించేందుకు మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
యాక్చువల్ గా డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీ ఆ రోజు 34,000 ఎకరాలని రైతులు ఇచ్చారో ఆ 34,000 ఎకరాలు యాక్చువల్ గా లేఅవుట్ డిజైన్స్ అన్ని కంప్లీట్ చేయటం, దానికి సంబంధించి 14-19లోనే టెండర్లు పిలవటం, ఒక 9 నెలల పాటు వర్క్ జరిగింది. అప్పటికే 9,000 కోట్లు ఖర్చు పెట్టాం. అయితే ప్రభుత్వం మారటం వల్ల గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి అమరావతి రాజధాని పక్కన పడేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక లీగల్ హర్డిల్స్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేయడానికి 8 నెలల సమయం పట్టింది. అది పూర్తయిన తర్వాత టెండర్లు పిలిచి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది. దాదాపు 10,000 మంది ఈ రోజు యాక్చువల్ గా అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నారు. ఏదైతే టార్గెట్ పెట్టామో ఆ టార్గెట్ ప్రకారం 3 సంవత్సరాల్లో ఈ యొక్క 360 కిలోమీటర్ల రోడ్స్ కావచ్చు, 1,500 కిలోమీటర్లు లేఅవుట్ రోడ్స్ కావచ్చు, ఐకానిక్ టవర్స్ 5 కావచ్చు, అసెంబ్లీ 250 మీటర్స్ అసెంబ్లీ కావచ్చు, లేదా 7 అంతస్తుల హైకోర్టు బిల్డింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు అథారిటీలు ఏంటంటే అయితే ఏరియా ఏదైతే 34,000 ఎకరాల రైతుల దగ్గర తీసుకున్నామో దాని విలువ నిలవాలన్నా విలువ పెరగాలన్నా ఎకనామిక్ యాక్టివిటీ ఉండాలి. హైదరాబాద్ నగరం ఆ విధంగా డెవలప్ అయిందంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ చేశారు. ఆ ఉద్దేశంతో ఇక్కడ కూడా ఒక 2,500 ఎకరాల్లో ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్ ని వచ్చేదిగా చేస్తాం. ఒక 2,500 ఎకరాలు యాక్చువల్ గా ప్రొక్యూర్ చేయమన్నారు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కండక్ట్ చేస్తే ఆ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీలో కొన్ని యాక్టివిటీ జరుగుతుంటే దేశ విదేశాల నుంచి వస్తారు. అనంతపురం జిల్లా విడుపనకల్ మండలం డోనేకల్లో మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఓ అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో మంత్రి పయ్యావులకు చిన్నారులు ఘన స్వాగతం పలికారు. ఓ చిన్నారి చెప్పిన పద్యానికి మంత్రి ఫిదా అయ్యారు. చిట్టి చిట్టి మాటలు ఆ చిన్నారి చెప్పే పద్యం విని పయ్యావుల చప్పట్లు కొట్టి ప్రశంసించారు. రెడ్ బుక్ పేరుతో వెర్రి పాలన జరుగుతోందని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. మల్లేశ్వరరావుపై టీడీపీ నేతల హత్యాయత్నం దుర్మార్గమని అన్నారు. అక్రమాలను అడ్డుకుంటాడు అనే హత్యాయత్నం చేశారని కూడా ఆరోపించారు. షూటింగ్ లో ఉండే పవన్ కళ్యాణ్ చిక్కడు దొరకడని అన్నారు. రాజకీయాల్లో పవన్ స్పీచ్లన్నీ సినిమా డైలాగ్లేనని, జగన్ అధికారంలోకి రానివ్వనని అనడానికి పవన్ ఎవరు అని కూడా నిలదీశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామాన నరరూప రాక్షసులే రాజ్యం ఏలుతున్నారు. ప్రస్తుతం ఈ నరకాసుర ఏలుబడిలో కరుకుగా, నిటారుగా రౌడీ మూకలను, ఆడపిల్లలను చెరబట్టే కిరాతకులను, రాజకీయ ముసుగులేసుకుని హత్యలు, ఘాతకాలు చేస్తున్నటువంటి సైకోగాళ్లను, ఇట్లాంటి దుర్మార్గులందరికీ సింహ స్వప్నంలా ఉండాల్సినటువంటి కాకి చొక్కాను నలిగిపోయిన శుద్ధి మెత్తగా తయారు చేసి ప్రజల మాన ప్రాణాలకు ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఇప్పటికే ప్రజల్లో ఏహ్యభావం మొదలైంది. అంటే దేవుడి సాక్షిగా ప్రమాణం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన చేస్తున్నటువంటి ఏలుబడి ఏ రీతిగా ఉందో మనం చూస్తున్నాం. అదే నోటితో ఆయన అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా తమ నాయకుడు బంగారు పాళానికి వచ్చి తిరుతారు అంటూ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. భద్రతా కారణాల రీత్యా 9న జగన్ పర్యటనను అనుమతి లేదని పోలీసులు అంటున్నప్పటికీ ఆ కారణంగా తమ నాయకుడు పర్యటనను వాయిదా వేసుకోరని భూమన తేల్చి చెప్పారు. జగన్ పర్యటనలో పాల్గొంటే క్రిమినల్ కేసులు పెడతామంటూ పోలీసులు మామిడి రైతుల్ని, వైసీపీ శ్రేణుల్ని హెచ్చరిస్తున్నారని భూమన ఆరోపించారు. ఎవరిని అడ్డంకులు సృష్టించినా జగన్ పర్యటన విజయవంతం అవుతుందని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రావటం తథ్యం. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వాయిదా పడలేదు, రద్దు కాలేదు. 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాళ్యం వస్తున్నారు. మీరు రైతుల్ని బెదిరించిన రైతులు కూడా చాలా మంది మేము స్వచ్ఛందంగా వచ్చి మాకు జరిగినటువంటి అన్యాయం ఇది అని తెలియజెప్తామని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. టి కుమార్ అనేటువంటి తుమిండ విలేజ్, చిత్తూరు మండలం,
సంబంధించిన ఒక రైతు ఇక మామిడి పండిస్తే ఇక గిట్టుబాటు ధర రాదు, ఇంకా ఆత్మహత్యలే శరణ్యం మనకి, కనుక ఈ చెట్లు కొట్టేసుకుందాము అని ఆయన చెట్లు కొట్టేసుకుంటే వెనువెంటనే ఫారెస్ట్ అధికారులు అక్కడ వాలిపోయి ఆ కుమార్ అనే అతన్ని ఒక రోజంతా కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇటీవల జైలు నుంచి విడుదలపై బెయిల్పై విడుదలయ్యారు. మరి ఈ నేపథ్యంలో ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో ఉన్న ఓ వైసీపీ నేత ఇంట్లో వంశీని మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని కలిసి పరామర్శించారు. వంశీ ఆరోగ్యంపై ఇరువురు నేతలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఉదయం కోర్టు విధించిన షరతుల మేరకు గుడివాడ, గన్నవరం పోలీస్ స్టేషన్లో కొడాలి నాని, వల్లభనేని వంశీ సంతకాలు చేశారు. రాజమండ్రిలో తిరుమల ఆలయ నమూనా సెట్టింగ్ తో హోటల్ పై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. హోటల్లో ఆలయం సెట్టింగ్ ను తొలగించాలని, వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. హోటల్ ను ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు సందర్శించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా హోటల్ నిర్మించారని మండిపడ్డారు. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి హోటల్ యాజమాన్యంతో మాట్లాడారు. కానీ హోటల్స్ లో ఆలయాలు నమూనాతో సెట్లు మాత్రం హిందువుల మనోభావాలు గాయపరచదు. విగ్రహాలు పెట్టుకుంటారా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫోటోల, కానీ శ్రీశైలం వెంకటేశ్ మల్లన్న ఆలయ నమూనా, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ నమూనా, వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయం నమూనా, ఈ నమూనాలు వద్దు. జైవి అక్కడ ద్వారపాలకులు వద్దు. విగ్రహాన్ని పెట్టారు, పెట్టుకుని పూజించుకో, ఆ ద్వారపాలకులు పెట్టి హిందువుల మనోభావాలని మనమే కింద ఒక హిందువులుగా మన దైవాలకి ప్రాశస్యాన్ని పెంచాలి. మన హిందూ ధర్మాన్ని మనం ఉద్ధరించాలి. మన హిందువుల సెంటిమెంట్ మనం గౌరవపరచాలి. మన వెంకటేశ్వర స్వామికి ఇవన్నీ తేవాలి. అరే హిందువులు ఏంటయ్యా హోటల్స్ లో వ్యాపార కేంద్రాలుగా దేవుళ్ళు వాడుకుంటున్నారనే అపకీర్తి దయచేసి ఈ హోటలే కాదు, 2 రాష్ట్రాల్లో ఏ హోటల్ యాజమాన్యం కూడా దేవుని దేవుడిగా చూడ. మీకు ఆత్మాభిమానం, ప్రేమాభిమానం, భక్తి పారవస్యం ఉంటే దయచేసి మీరు ఫోటోలు పెట్టుకోండి, పెద్ద ఫోటోలు. కానీ ఆలయ నమూనా సెట్లు మాత్రం వేయొద్దు. అక్కడ నాన్ వెజ్ పెట్టి రకరకాల ఒక ఆలయానికి వెళ్తే ఎంతో భక్తితో సింహాద్రి అప్పన్న సన్నిధిలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. తొలి పావంచా వద్ద గిరి ప్రదక్షిణకు వేసిన రేకు షెడ్డు కూలిపోయింది. పోల్స్ కింద కాంక్రీట్ వేయకపోవడంతో బరువు ఎక్కువై కూలిపోయింది భారీ షెడ్డు. చందనోత్సవ ఘటనం మరొక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంగళగిరి ఎయిమ్స్ లో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ఓ జూనియర్ విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే స్పందించిన యాజమాన్యం అంతర్గత విచారణ జరిపి 13 మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. 3 సీనియర్లను 7.5 పాటు సస్పెండ్ చేస్తూ 25,000 జరిమానా విధించారు. మరో 6 ఏడాది పాటు సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయలేదని కూడా తెలుస్తోంది. సస్పెండ్ అయిన వారిలో డీన్ కుమారుడు కూడా ఉన్నట్లు సమాచారం. మెయిల్ కంప్లైంట్ రావడం జరిగింది. 24వ తారీఖే మా యాంటీ ర్యాగింగ్ కమిటీ వాళ్ళు ఇనిషియల్ మీటింగ్ తర్వాత 15 మందిని సస్పెండ్ చేయమని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇమీడియట్ గా 15 మందిని ఆ రోజు నుంచి మేము సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత డీటెయిల్డ్ ఎంక్వైరీ లైక్ దాంట్లో సీనియర్ మోస్ట్ మెంబర్స్ నుంచి మొత్తం రిప్రజెంటేటివ్, పోలీస్ రిప్రజెంటేటివ్ వాళ్ళందరూ కమిటీలో పార్ట్స్ ఉంటారు. వాళ్ళందరూ డెసిషన్ తర్వాత 2-3 days బ్యాక్ కంప్లీట్ ఆర్డర్, ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆర్డర్ తీసుకున్నారండి. దాంట్లో 13 మందిని సస్పెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధం లేదని చెప్పి 2 వదిలిపెట్టడం జరిగింది. ఆ 13 మందిలో 6 మందికి 1 సంవత్సరం రోజులు సస్పెన్షన్, ఇంకొక 4 ముగ్గురికేమో 1.5 సంవత్సరం సస్పెన్షన్, ఇంకొక 4 ఒక 6 నెలలు సస్పెన్షన్. ఇది ఫస్ట్ పనిష్మెంట్. ఏది ఆదిత్య ఫార్మ్స్ ఎండీ నరసింహమూర్తి రాజు ఆత్మహత్య చేసుకున్నారు. 3 రాష్ట్రాల్లో వ్యాపారాన్ని విస్తరించిన ఆయన విజయవాడలోని అయోధ్య నగర్ క్షత్రియ భవన్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. గతంలో ఓ స్నేహితుడిని హత్య చేసిన కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ఇటీవల బెయిల్పై వచ్చిన నరసింహరాజు ఆత్మహత్య చేసుకున్నారు. నరసింహరాజు గదిలో పోలీసులు సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో తాను ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన అందులో పేర్కొన్నారు. విశాఖ, విజయవాడకు చెందిన 2 వ్యక్తుల పేర్లు ఆయన లేఖలో ప్రస్తావించారు. డబ్బులు తిరిగి చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో మాట్లాడవద్దని చెప్పిన కారణంగా భర్తను హత్య చేసింది భార్య. మద్యం మత్తులో ఉన్న భర్త గొంతు నులిమి చంపేసింది. అంజిలప్ప గొంతుపై మరకలు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు కుటుంబ సభ్యులు. అంజిలప్పను తానే హత్య చేసినట్లు భార్య అంగీకరించడంతో రాధను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు బాచుపల్లి పోలీసులు. జిల్లెప్ప అని 30 years ఉంటాయి. ఆయన ఇక్కడ వజ్ర ప్రతీకులు ఆయన భార్యతోటి ఉండేవాడు, లేబర్ క్యాంప్లో ఉండేవాడు. అనుమానాస్పదంగా చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వైఫ్ ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా డెడ్ బాడీని వాళ్ళ స్వగ్రామమైనటువంటి నారాయణపేట దగ్గర కోటకొండ గ్రామానికి తరలించడం జరిగింది. సో అక్కడ చనిపోయిన మృతుల యొక్క బంధువులు వాళ్ళ బ్రదర్స్ రాజు అని వాళ్ళకి అనుమానం వచ్చి బాడీని ఆపి అంత్యక్రియలు చేయకుండా అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్కి సమాచారం అందించి అక్కడ కేసు రిజిస్టర్ అయింది. సో ఆ కేసు రిజిస్ట్రేషన్ మీద పోస్ట్ మార్టం అయింది. ఇంక్వెస్ట్ పంచనామా కూడా జరగడం జరిగింది. దాని తర్వాత మాకు 0 FIR చేసి అది బాచుపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చింది. మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం సిటీ ఫైల్ టేకప్ చేసి ఇప్పుడున్న ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. ఆయన్ను తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో ట్రినిడాడ్ అండ్ టొబాగో సత్కరించింది. ఒక విదేశీ నేతకు ఈ అవార్డు అందించడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో అవార్డు అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల తరపున దీన్ని అందుకుంటున్నా అని వెల్లడించారు. కాగా 1999 తర్వాత ఈ కరేబియన్ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఈ దేశానికి వచ్చారు. ఆయనకు ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమలా పార్సద్ బిసెర్సస్ ఘన స్వాగతం పలికారు. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముంబైలో హిందీ వ్యతిరేక ర్యాలీలో ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే సోదరులు పాల్గొన్నారు. 20 ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరులు కలిశారు. జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరిగా బోధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేవా నేత రాజ్ ఠాక్రే తొలిసారి ఒకే వేదికపై ఒకటయ్యారు. మహారాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని స్థానిక భాషా విశిష్టతపై దాడిగా ఇరువురు చెప్పుకొచ్చారు. వారిలో ఏకంగా నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. 20 సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరు కలిసి సంయుక్త ఉద్యమం చేపట్టారు. आणि जमलेल्या सर्व तमाम मराठी बांधवांनो, भगिनींनो आणि मातांनो, खरं तर दोघांची भाषणं संपली ना की एकत्र आरोळ्या ठोका. खरं तर आज मोर्चा निघायला. డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీకి బిగ్ షాక్ తగిలింది. అతని తమ్ముడు నేహాల్ దీపక్ మోదీని అమెరికాలో పోలీసులు అరెస్ట్ చేశారు. సిబిఐ విజ్ఞప్తి మేరకు ఇంటర్పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసుల ఆధారంగా నేహాల్ మోదీని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. భారత్లో జరిగిన అతిపెద్ద బ్యాంకింగ్ స్కామ్లో ఒకటిగా PNB స్కామ్ ఉంది. ఈ కేసులో నేహాల్ మోదీ కీలక నిందితుడిగా ఉన్నాడు. నేహాల్ మోదీని భారత్కు అప్పగించాలని భారత్లోని సిబిఐ, ఈడీ సంస్థలు చేసిన అభ్యర్థన మేరకు నేహాల్ మోదీని అరెస్ట్ చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు. అమర్నాథ్ యాత్రికుల బస్సుకు ప్రమాదం జరిగింది. వరుసగా ఒకదానికొకటి 4 బస్సులు ఢీకొన్నాయి. ప్రమాదంలో 36 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాంబన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భగవతీనగర్ నుంచి పహల్గాం బేస్ క్యాంపునకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. జమ్మూ శ్రీనగర్ హైవేపై చందర్ఖూట్ సమీపంలో ఈ 4 బస్సులు ఢీకొన్నాయి. టీమిండియా బౌలర్ మహమ్మద్ షమీ మాజీ భార్య సంచలన ఆరోపణలు చేశారు. క్రూరమైన మనస్తత్వంతో తనను ఎంతగానో వేధించాడని ఇన్స్టా వేదికగా పోస్టు చేసింది హసీన్ జహాన్. తనను చంపడానికి షమీ అనేకసార్లు ప్రయత్నించాడని, క్రిమినల్స్ కు ఉపయోగించిన డబ్బును కుమార్తె చదువుకు ఉపయోగిస్తే భవిష్యత్తు ఉండేదని అన్నారు. తనను వేధించడానికి షమీ క్రిమినల్స్ ను నియమించుకున్నారని కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. కోర్టు తీర్పు ప్రకారం షమీ తన మాజీ భార్య హసీన్ జహాన్ కుమార్తెకు నెలకు 4 లక్షల భరణం చెల్లించాలని కూడా ఆదేశించింది. తన పోరాటానికి న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేసింది. అయితే ఈ భరణం తన జీవన శైలికి సరిపోదని, నెలకు 10 లక్షలు కావాలని డిమాండ్ చేసింది ఆమె. వైట్ హౌస్ లో జరిగిన
పిక్నిక్ సందర్శంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్ను ఉపశమనం, ప్రభుత్వ ఖర్చు తగ్గింపునకు సంబంధించిన వన్ బిల్ బ్యూటిఫుల్ బిల్లుపై సంతకం చేశారు. దీంతో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టంగా మారింది. ట్రంప్ పరిపాలన ఆర్థిక విధానంలో ఈ చారిత్రాత్మక బిల్లు కీలక విజయంగా పరిగణిస్తున్నారు. ఈ బిల్లును రిపబ్లికన్ నియంత్రణలో ఉన్న ప్రతినిధుల సభ ఒకరోజు ముందుగా 214 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఈ చట్టం అమెరికా ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని, పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పిస్తుందని ట్రంప్ తెలిపారు. భారత క్రికెట్ జట్టు నూతన కెప్టెన్ శుభ్మన్ గిల్ చారిత్రాత్మక ప్రదర్శనతో అదరగొట్టాడు. ఇంగ్లాండ్తో ఎడ్మాస్టన్ వేదికగా జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లలోనూ శతకాలు బాది అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీతో కదం తొక్కిన గిల్ 2వ ఇన్నింగ్స్లోనూ సెంచరీ పూర్తి చేసుకుని జట్టును పటిష్ట స్థితిలో నిలబెట్టాడు. ఈ ఘనత సాధించిన భారత కెప్టెన్లలో సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ తర్వాత 3వ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.